ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి ప్రార్థనకి సమాధానం దేవుడు ఇచ్చినట్లుగా స్తోత్రములు చెల్లిదా. మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు చేయనట్లుగా స్తోత్రం చెల్లిదా. మన బిడ్డల కుటుంబాల్లో కష్టాలు, కన్నీరు, వేదన, శోధన తొలగించి దేవుడు ఆత్మీయంగా కుటుంబాలన్నీ స్థిరపరచున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. అనారోగ్యాలతో ఉన్న తల్లిని దేవుడు ముట్టి స్వస్థపరిచి క్షేమాన్ని ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ సమయం ముందు అలాగే మోకరించి దేని బిడ్డలారా మనందరం కలిసి ప్రపంచ దేశాల క్షేమం కొరకు, భారతదేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మనపై ఉంది కనుక ప్రతి ఒక్కరూ భయభక్తులు కలిగి ప్రార్థనాపూర్వకంగా ప్రపంచ దేశాధ్యక్షుల మధ్యలో ఐక్యతను దేవుడిచ్చి ఉగ్రవాదం, బాంబు దాడులు, మారణకాండలు, యుద్ధాలు, భూకంపాలు తొలగించబడి ప్రపంచ దేశ ప్రజలందరికీ రక్షణ భాగ్యాన్ని మారు మనసు దేవుడిచ్చినట్లుగా అందరూ చేతులెత్తి బిగ్గరగా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రపంచ దేశాలకు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థించవలసిన బాధ్యత మనపై ఉంది కనుక ఇతర రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. రాష్ట్రానికి దయచేసి మీరు జ్ఞాపకం చేసుకో. ఆరోగ్య కార్యక్రమం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ ప్రాంతంలో జరుగుతున్న క్రైస్తవుల మీద అల్లరండి. దేశ ప్రజలందరూ క్షేమకరంగా కాపాడబడాలి. దేశ ప్రజలందరూ దీవించబడాలి ప్రభా. దేశాన్ని క్షేమాన్ని మీరు కలిగించండి. దాడులన్నీ మీరు ఆపండి ప్రభా. సస్యశ్యామలంగా దేశ స్థితిగతులన్నీ మీరు ఉంచండి. దేశాన్ని స్వస్థపరుస్తాను వాగ్దానం చేసిన దేవుడు యేసయ్యా దయచేసి జ్ఞాపకం చేసుకో. యేసయ్యా దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా దేశాన్ని, దేశ ప్రజలందరినీ కూడా మీరే కాపాడమని అడుగుచున్నాను ప్రభా. ఏ మా దేశంలో ప్రజలను కూడా శ్యామలంగా కాపాడమని నాయకుల విషయమే మీరు కృప చూపండి ప్రభా. నాయకుల విషయం మీరు ఒక్కసారి దయచేసి కృప చూపండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. అతని వైపు ఆకర్షించుకోండి ప్రభా. రోడ్ల మీద ప్రేమ చేత ప్రతి ఒక్కరిని మీరు ప్రపంచ దేశాల క్షేమం కొరకు ప్రపంచ దేశాల కొరకు ఉగ్రవాదం, బాంబు దాడులు, మారణకాండలు, యుద్ధాలు, భూకంపాలు తొలగించండి నాయన. మతచాందస్యవాదం తొలగించండి. దేశాధ్యక్షుల మధ్యలో ఐక్యత దయచేయండి, సమాధానం దయచేయండి. ప్రాంతీయ భేదాలు తొలగించున్నాయి. ఆత్మ నశించి నరకానికి మీకు ఇష్టం కాదు కనుక ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడును ఆయన. ప్రతి వ్యక్తి హృదయాన్ని మీరు తెరవమని అడుగుచున్నాను. యేసు నామములో రక్షణ కార్యాలు చేయుదుగాక, రక్షణ కార్యాలు జరిగించుదుగాక. ప్రపంచ దేశాధ్యక్షుల మధ్యతో మీరు ఐక్యత దయచేయండి ఆయన. నాయకుల మధ్యలో సమాధానం దయచేయండి. బాంబు దాడులు, యాక్సిడెంట్లు, ఉగ్రవాదం, బాంబు దాడులు తొలగించున్నాయి. ప్రకృతి విపత్తులు తొలగించమని అడుగుచున్నా. ప్రపంచ దేశ ప్రజలందరికీ శాంతి సమాధానంతో నింపబడును గాక. ఏ ఒక ఆత్మ నశించి నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం కాదు గనుక ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడు నాయన. మా దేశాన్ని, దేశ ప్రజలందరితో మీరు మాట్లాడండి. మా దేశంలో ప్రతి రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా తెలుగు రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. దైనా జరుగుతున్న మత ఛాందస్యవాదం తొలగించండి. మతాల
దేశాల పేరట జరుగుతున్న విధ్వంస కాండలు యేసు నామములో ఆగిపోవునుగా. ప్రజల మధ్యలో సహోదర భావాన్ని దయచేయండి. యేసు నామములో సహోదర భావం దయచేయండి ఆయన. నిశ్చయముగా నాని దేశమంతా సమాధానంతో నింపబడాలి. శాంతి సమాధానం అనుగురించి ఏ ఒక ఆత్మ నశించి నరకానికి వెళ్ళటం మీకు ఇష్టం కాదు గనుక ప్రపంచ దేశ ప్రజలందరినీ, భారతదేశ ప్రజలందరినీ రక్షించి మా రాష్ట్రాన్ని, మా నాయన తెలుగు రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని, మా జిల్లాని, మా గ్రామాన్ని, గ్రామ ప్రజలకు జ్ఞాపకం చేసుకుని, మందిరం చుట్టూ గృహస్థులందరికీ మారు మనసు రక్షణ దయచేసి మీ ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేసి నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకుంటారని నమ్మచ్చు. ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. మనందరి ప్రార్థన ఆలకించిన గొప్ప దేవునికి చేతులు ఎత్తి స్తోత్రం మనం చేసిన ప్రతి ప్రార్థనకి రెట్టింపు ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చినట్లుగా స్తోత్రం చేయలేదా? దేశంలో ప్రపంచ వ్యాప్తంగా దేవుడు తన భయంకరమైన రక్షణ కార్యాలు ప్రభు చేయనట్లుగా స్తోత్రం చేయలేదా? ఆమేన్. కూర్చుందాం ప్రియులారా, కూర్చుందాం. వచ్చిన వాళ్ళందరూ క్రమంగా ప్రార్థనాపూర్వకంగా కూర్చోండి. ఈ రాత్రి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో ఈ రీతిగా ఆనందించటానికి, దేవుని మాటలు ధ్యానం చేయటానికి, ప్రభువుని స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయం చాలా విలువైనది. ఈ విలువైన సమయాన్ని ప్రార్థనాపూర్వకంగా మనందరం ఇప్పటివరకు అనేకమైన విషయాల కొరకు ప్రార్థనలు చేశాం. ఈ సమయం ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని స్తుతించి ఘనపరిచి కీర్తిద్దాం. పాడుతుండగా అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. నీతి న్యాయమును జరిగించు నా యేసయ్య, నిత్య జీవార్థమైనది నీ కార్యమైన పాట మనం పాడుకుందాం. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నిత్య జీవార్థమైనది నీ శాసనములు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నిత్య జీవార్థమైనది నీ శాసనములు. వృద్ధి చేసిదివి పరిశుద్ధ జనముగా, నీ ప్రియమైన స్వాస్థ్యమును. రద్దు చేసిదివి అపవాది తంత్రములను, నీ రాజదండముతో. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను చప్పట్లు కొడుతూ కలిసి పాడదాం. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేవాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నిత్య జీవార్థమైనది నీ శాసనములు.
చప్పట్లు నీతి న్యాయములు జరిగించునా యేసయ్యా పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించి ఉన్నావు నీవు పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించి ఉన్నావు నీవు ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు నీతి న్యాయములు జరిగించునా యేసయ్యా నిత్య జీవాత్మైనది నీ శాసనము స్వామి నీతి న్యాయములు ప్రార్థనా పూర్వకంగా యేసయ్యా నిత్య సియోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు నిత్య సియోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు నిత్య ఆశ్రదనుండుటకు ప్రజ్ఞా వివేకములతో నింపువాడవు మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞా వివేకములతో నన్ను నింపువాడవు నీతి న్యాయములు జరిగించునా యేసయ్యా నిత్య జీవాత్మైనది నీ హుషారుగా నీతి న్యాయములు జరిగించునా యేసయ్యా నిత్య జీవాత్మైనది నీ శాసనములు వృద్ధి చేసి నీ పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యములు రద్దు చేసి నీ ప్రభువాది తంత్రములను నీ రాజదండముతో వృద్ధి చేసి నీ పరిశుద్ధ జనముగా చప్పట్లు నీ ప్రియమైన స్వాస్థ్యములు రద్దు చేసి నీ ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను పరవశించి నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు నీతి న్యాయములు జరిగించునా యేసయ్యా నిత్య జీవాత్మైనవి నీ
శాసనములు నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా నిత్య జీవాత్మైనది నీ శాసనములు వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యములు రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన చప్పట్లు రద్దు చేసితివి ప్రతివాది నీ రాజదండముతో వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన శ్వాసములు రద్దు చేసితివి ప్రతివాది వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇప్పటివరకు చక్కగా పాటలు పాడుకొని ప్రభుని స్తుతించుటకు దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని మాటలు, కొద్ది నిమిషాలు మనం శ్రద్ధగా వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఒకసారి అందరు హల్లెలూయా చెప్దామా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో వచ్చిన మీకు అందరికీ నా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈ 2026వ సంవత్సరం మొట్టమొదటి శుద్ధీకరణ కోడికలో
మనందరం పాలు పొమ్ములు పొందటానికి దేవుడు కృపనిచ్చారు. మీరందరూ కూడి రావడం చాలా సంతోషదాయకం. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. చేతులెత్తి చెప్పాలి గట్టిగా. జాగ్రత్తగా ఉండు నువ్వు కూడా, లేకపోతే ఇంక రాని చర్చిలోకి రాని అని గుర్తుంచుకోండి. పిచ్చ వేషాలు వేస్తే మాత్రం మామూలుగా ఉండదు. నువ్వు కూడా చప్పట్లు కొట్టాలి, స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి. స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మన ధ్యాన నిమిత్తమై దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని సంగతులు. రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరము గడుస్తూ ఉన్నాయి. ప్రభు రాకడ దినాలలో మనం ఉన్నాం. ఈ క్రొత్త సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. మనం చేసిన ప్రార్థన కూడా అదే. వాగ్దానాలు కూడా ప్రభు మనకు అనుగ్రహించారు. నా జనమా, ఇక నేమాత్రము కన్నీరు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించననేటువంటి వాగ్దానం దేవుడు మినిస్ట్రీకి ఇచ్చారు. స్తోత్రం. మీ అందరూ కూడా వాగ్దానాలు ప్రభు ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చబడాలి. ఆ వాగ్దానాన్ని మన పక్షాన జరగాలి. అలా జరిగి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఈ క్రొత్త సంవత్సరంలో మన వ్యక్తిగత జీవితంలో, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఒక బలమైన తీర్మానాలు, బలమైన నిర్ణయాలు మనం తీసుకోవాలి. స్తోత్రం. సంవత్సరం జరుగుతూ ఉంటే ఏమీ అద్భుతాలు ఏం జరగవు. మన బ్రతుకులో మార్పులు వస్తేనే జరుగుతాయి. మన ప్రవర్తనలో మార్పులు వస్తేనే జరుగుతాయి. మన ప్రవర్తనలో మార్పు రాకుండా మనం ఎన్ని పాటలు పాడినా, ఎన్ని రకాల కార్యక్రమాలు చేసిన దేని బిడ్డలారా, దేవునికి ఆశీర్వాదం మనకు రాదు. అద్భుతమైన కార్యాలు మనం చూడాలి అంటే మన ప్రవర్తనలో మార్పు రావాలి. దేవుడు అందరి దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే మార్పు, మార్పు, మార్పు. స్తోత్రం. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. మార్పు జరగకుండా ఎవ్వరు ఏమీ పొందుకోలేరు. మార్పు జరిగినప్పుడే. ఇలాంటి మార్పు మనలో రావాలంటే సంవత్సరములు జరుగుతుండగా మనలో ఒక నూతనత్వాన్ని, ఒక నూతనమైన తీర్మానాలు, నూతనమైన నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మ సంబంధంగా మనం ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఈ రాత్రి నేను మీతో చెప్పాలని నా మనసులో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంచిన ఆ యొక్క సందేశం ఏంటంటే, లేఖన భాగాల్లో రాయబడిన మాట, ఈ క్రొత్త సంవత్సరంలో మనం ఏ రీతిగా ప్రార్థనలు చేయాలి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేని కొరకు మనం ప్రార్థనలు చేయాలి? ప్రార్థన గురించి మనం చదువుకుంటే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నిత్యము ప్రార్థన చేయండి అని. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, విసుకక ప్రార్థన చేయండి అని. యేసు ప్రభువారు చెప్పారు, ఎడతెగక ప్రార్థన చేయండి అని. యేసు ప్రభువారు చెప్పారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగ యేసు ప్రభువారు స్వయంగా పలికినటువంటి ప్రార్థన అనుభవాలు గమనిస్తే, నిత్యము ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, ఎడతెగక నాన్ స్టాప్ ప్రేయర్, ఎడతెగక మన ప్రార్థన చేస్తూనే ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన గురించి అనేక సంగతులు తెలియపరుస్తూ వచ్చారు. అయితే నా దేని బిడ్డలారా, వాస్తవంగా ఈ క్రొత్త సంవత్సరం మనకు దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఏ విషయాల కొరకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలని వాక్యాన్ని గమనిస్తే, నేను బైబిల్ చదవడం ప్రారంభించినప్పుడు బైబిల్లో కొంతమంది భక్తులు ప్రార్థన చేసిన విధానం నాకు బాగా నచ్చింది. స్తోత్రం చెల్లిద్దాం. అవి మనకి మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉంటాయి అనే ఉద్దేశంతో దీని మీద కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీతో పంచుకోవాలని చెప్పి ఈరోజు దేవుని యొక్క పాదాల దగ్గర ఇలా గడపడానికి, ఇలా కొనసాగడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అయితే వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ క్రొత్త సంవత్సరంలో మన ప్రార్థనా విధానం ఎలా ఉండాలి, దేని కొరకు మనం ప్రార్థనలు చేయాలి అని బైబిల్లో రాయబడిన మాటని గమనిస్తే కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. చదవండి. మొట్టమొదటిగా భక్తుడైన దావీదు చేసినటువంటి ప్రార్థన, కీర్తనల గ్రంథం 51వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా
బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనంలో రాయబడినటువంటి మాట చదివి సహకరించాలి. దేవా నాయందు శుద్ధమైన హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నాకు నూతనముగా పుట్టించుము. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన మనం బాగా ఆలోచించాలి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా 25 వెళ్ళిపోయింది నాయన, 26 వచ్చింది, మరి 26లో మంచి ఇల్లు కట్టుకోవాలి, 26లో మంచి కారు కొనుక్కోవాలి, 26లో మంచి వెహికల్ కొనుక్కోవాలి, ఆ పక్క ఫ్లాట్ కూడా మరి ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాం, మాకు కలిపేసేయండి. ఇలాంటి భౌతిక సంబంధమైన విషయాల కొరకు ప్రార్థనలు చేయట్లా. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, నా హృదయంలో శుద్ధమైన హృదయం నాకు ఇవ్వండి ప్రభువా, శుద్ధమైన మనస్సు. ఆ తర్వాత అంటాడు స్థిరమైన, హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఏ మనసు అంట? స్థిరమైన మనసు నాకు దయచేయండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. ఈనాడు చాలామంది స్థిరత్వం లేక దేని బిడ్డలు ఏమీ పొందుకోలేకపోతున్నారు. దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా ఆశించి పొందుకోవాలంటే, దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా అనుభవించాలంటే స్థిరత్వం చాలా ముఖ్యమైనది. స్తోత్ర హల్లెలూయా. శుద్ధమైన హృదయముతో పాటు స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించండి అయ్యా. నూతనంగా అంటే మరలా క్రొత్తగా పుట్టించండి. ఇంతకుముందు ఉండేది పోయిందయ్యా, ఇంతకుముందు ఉండేది పోగొట్టుకున్నానయ్యా, ఇంతకుముందు ఉండేది పోయింది, మరలా నూతనంగా పుట్టించండి, మరొక్కసారి మీరు నాకు దయచేయని చెప్పి దావీదు భక్తుడు ఎంతగానో దేవుని పాదాల దగ్గర చేస్తున్న ప్రార్థన మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి నా దేని బిడ్డలారా, మనందరూ చేయవలసిన ప్రార్థన ఏంటంటే ఒక స్థిరమైన మనసు మనకు రావాలి. స్తోత్రం. దేవుని దగ్గర నుంచి ఏ అద్భుతం పొందాలన్నా, ఏ ఆశ్చర్యం అనుభవించాలన్నా ఒక మాట జ్ఞాపకం చేస్తాను, దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. మనం పాడుకుంటాం కదా, ఏమైనా చేయగలడు కథ మొత్తం అని పాడుకోవటం మాత్రమే కాదు దేని బిడ్డారా, ఆయన చేయగలడు. తప్పనిసరిగా ప్రతి వ్యక్తి జీవితంలో ఆయన అద్భుతమైన కార్యాలు జరిగించగలడు. ఎప్పుడంటే మనలో స్థిరత్వం ఉన్నప్పుడు. స్తోత్రం. ఈనాడు చాలామందికి స్థిరత్వం లేకుండా అరగంటకు ఒక మాట, గంటకు ఒక మాట విన్నారండి. గంటకు మైండ్ మారిపోతూ ఉంటుంది. ఒకసారి ఏమో కరెక్ట్ ఎస్ ఇలాగే ఉంటాను అంటాడు, కొంతసేపు ఏమో దేని బిడ్డలారా అనుకుంటున్నాను కుదరట్లేదు అంటారు. ఇలాగ స్థిరత్వం లేకుండా అస్థిరమైనటువంటి మనస్తత్వం మనలో ఉన్న దానిని బట్టి మన జీవితంలో ఏది సాధించలేకపోతున్నాం. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఉదాహరణకి ఒక ఇల్లు అయినా, ఒక బిల్డింగ్ అయినా, ఒక చిన్న పాక అయినా దేని బిడ్డలారా, అది ఎప్పుడు అలాగే ఉండాలంటే స్థిరంగా ఉండాలి. ఏముండాలి? ఈ పిల్లర్స్ ఉన్నాయి అనుకోండి, అవి స్థిరంగా ఉన్నప్పుడే. ఒక పాక ఉందనుకోండి, పాకకి నిట్టాడులు వేస్తారు కదా, ఆ పిల్లర్స్ వేస్తారు, లేకపోతే ఇక పోల్స్ నిలబెడతారు. ఆ పోల్స్ దేని బిడ్డలారా స్థిరంగా ఉండాలి, ఈ పిల్లర్స్ స్థిరంగా ఉండాలి. అలా స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఎంతకాలమైనా ఖచ్చితంగా ఆ పైకప్పు అలాగే ఉంటుంది. స్తోత్రం. స్థిరం లేకపోతే కుప్పకూలిపోద్ది అనమాట, కుప్పకూలిపోద్ది. ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా స్థిరమైన మైండ్ మనకు ఉండాలి. అరగంటకు ఒక మాట, గంటకు ఒక మాట దేని బిడ్డలారా, పరిస్థితులు అనుకున్నప్పుడు ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు ఒకలాగా అస్సలు ఉండకూడదు. అలాంటి మైండ్ సెట్ మనకి ఎంత మాత్రం క్షేమకరమైంది కాదు. బైబిల్ చరిత్రలో నువ్వు దేవునితో తీర్మానం చేసుకున్నావు, ఎన్నో తీర్మానాలు చేసుకున్నావు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మీతో ఉంటాను ప్రభువా, నమ్మకంగా నీ సన్నిధిలో కొనసాగుతాను ప్రభువా అని చెప్పి ఎన్నో తీర్మానాలు చేసుకున్నావు. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడే, చిన్న చిన్న బాధలు వచ్చినప్పుడే, చిన్న చిన్న నిందలు వచ్చినప్పుడే నీ తీర్మానాన్ని కాపాడుకోలేక, నీ నిబంధనను కాపాడుకోలేక, నువ్వు దేవుడితో చేసిన ఒడంబడి కాపాడుకోలేక కదిలిపోతున్నావు అంటే దేని బిడ్డలారా, అది ఎంత మాత్రం నీ క్షేమకరమైంది కాదని మరొకసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తూ, స్థిరము లేని వాడిని గురించి యాకోబు ఏమంటాడంటే, స్థిరం లేని వాడు ఎలాంటి వాడంటే, అలాంటి వాడు దేవుని దగ్గర నుంచి ఏది పొందుకోలేడు అంటాడు. స్తోత్రం చెప్పండి.
స్థిరం లేని వాడు యాకోబు ఏమన్నాడంటే సముద్రపు కెరటాలు లాంటి వాళ్ళు అంటూ వాళ్ళు సముద్రపు కెరటాలు లాంటి వాళ్ళు. ఎలాగా సముద్రపు కెరటాలు అమాంతం కెరటాలు పైకి లెగుస్తూ ఉంటాయి. ఏమండి, పైకి లేచిన కెరటం అలాగే పైన ఉంటుందా? తప్పక్కన సతికిలు పడిపోద్ది, లెగుస్తూ ఉంటే పడిపోతూ ఉంటుంది. అయితే బైబుల్లో స్థిరత్వం లేని వాడు కూడా అలాంటి వాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు రాయబడి అనే వచనమేనా 6వ వచనం రాయబడిన మాటను మనం గమనించినట్లయితే వాడు స్థిరము లేనివాడు. వాడు ఎలాంటి వాడు అంటే సముద్రపు కెరటాలు లాంటి వాడు. ఏమండి, అలాంటి వాడి గురించి ఏమి రాయబడిందంటే అలాంటి వాడు ఈ దేవుని యొద్ద నుంచి ఏది పొందుకోలేడు, ఏమీ సాధించలేము, ఏమీ పొందుకోలేము. ఎందుకంటే నీలో స్థిరత్వం లేదు గనుక. స్థిరమైన మైండ్ నీకు ఉన్నప్పుడు మాత్రమే అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. చేతులెత్తి స్తోత్రం వెళ్ళేదా? చెప్పండి హల్లెలూయా. బైబిల్ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథంలో దేని బిడ్డల 11వ అధ్యాయం బైబిల్ వాళ్ళు 13వ వచనం నుంచి రాయబడినటువంటి మాటను గమనిస్తే, నీవు నీ మనసుని తిన్నగా నిలిపినట్లయితే చాలు. యోబు గ్రంథం 11:13 వచ్చిన రాయబడిన మాట. యోబు గ్రంథం 11:13లో నీవు నీ మనసుని తిన్నగా నిలిపినట్లయితే, నీ చేతులు ఆయన తట్టు చాపినట్లయితే, పాపం నీ చేతులను చూచి దాన్ని విసర్జించినట్లయితే, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. చీకటి కమ్మినను అది అరుణోదయములే కాంతి వలె ఉండునని చెప్పి యోబు భక్తుడు చక్కగా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి దేని బిడ్డలారా, మన జీవితంలో స్థిరత్వం ఉన్నప్పుడే ఎన్ని శోధనలు వచ్చినా శ్రమలు వచ్చినా మైండ్ మారిపోకూడదు. హల్లెలూయా అనండి గట్టిగా. నువ్వు దేవుని మీద ఏ మనసైతే ఉంచావు, ఏ నమ్మకమైతే ఉంచావు, ఏ విశ్వాసమైతే ఉంచావు, పరిస్థితులు ఎలా ఉన్నా, మనుషులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనుషుల ప్రేమ అల్పమైనది, అశాశ్వతమైనది, అది శాశ్వతమైనది కాదు. ఎవరు నీతో ఉన్నా లేకపోయినా నీ మైండ్ సెట్ స్థిరంగా ఉన్నప్పుడే అద్భుతమైన కార్యాలను చూడగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం జ్ఞాపకం చేస్తున్నాను. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు స్థిరంగా ఉన్నారు. అగ్నికి భయపడలా, రాజాగ్నికి భయపడలా, చచ్చిపోతున్న భయపడలా. 7 అంతలకి అగ్ని చేసినప్పుడు కూడా వాళ్ళు పలికిన మాట, మేము ఆరాధన చేస్తున్న దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. రాజా, ఒకవేళ మా దేవుడు తప్పించబోతే అగ్నిలో పడిపోయి చనిపోతావు తప్ప నీ బొమ్మకు నమస్కారం చేయమని తెలుసుకో అని ఎంత అద్భుతంగా, ధైర్యంగా, రోషంగా చెప్పగలిగారంటే వాళ్ళ మైండ్ సెట్ స్థిరంగా ఉంది గనుక, స్థిరమైన మైండ్ వాళ్ళు కలిగి ఉన్నారు గనుక, ఆ స్థిరత్వం వాళ్ళు నిలిచి ఉన్నది గనుక దేవుడు దిగి వచ్చి వాళ్ళ మధ్యలో అద్భుతాలు జరిగించారు. దానియేలు స్థిరంగా ఉన్నాడు. సింహాల బోలో త్రోయబడ్డాడు. సింహాల బోలో త్రోయబడినప్పుడు కూడా సింహాన్ని చూసి భయపడలా. హల్లెలూయా. మన కుక్క చూస్తే వర్షం వచ్చేస్తుంది, కుక్కను చూస్తే సింహం దాకా గుండె ఆగిపోయింది అంటే చచ్చిపోతాం మనం. సింహం దాకా ఎందుకులే, కుక్కను చూస్తే నీసు రక్తం చేయం. సింహాలు ఒక్కటి కాదు, చాలా సింహాలు ఆ బోన్లో ఉన్నాయి. దాన్ని వేయబడ్డాడు, భయపడలా, కంగారు పడలా, ఏవైనా స్తోత్రం అన్నాడు. మైండ్ మారలేదండి. అది స్థిరం అంటే. గంటకు ఒక మాట, అరగంటకు ఒక మాట, కాసేపు అనుకున్నప్పుడు ఏమండి దేవానికి స్తోత్రం, నేను నీతో ఉంటున్నాను ప్రభా అని చెప్పి తీర్మానం చేసుకొని బైబిల్ మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి, ఒట్లేసి ఇలా తప్పించేవాళ్ళు లేరంటారా? కొంచెం మాట మారిపోయింది అనుకోండి, ఇంకా ఒడ్లు తీసి గట్టు పెట్టేస్తారు, గట్టు మీద పెట్టేస్తారు. ఆ తర్వాత నీకు సమాధి కట్టేస్తాడు దేవుడు. ఒట్టు మీద తీసి గట్టు పెడితే. స్తోత్రం. మనుషులతో ఆటలాడుకున్న పర్లేదు, దేవునితో ఆటలాడుకోకూడదు. దేవునితో ఒక నిబంధన చేసావంటే, ఒక తీర్మానం చేసావంటే, పరిస్థితులు ఎలా ఉన్నా, ఎవరున్నా లేకపోయినా, అంతా ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఆ తినటానికి ఉన్నా లేకపోయినా, దేని బిడ్డారా, ఆ ఉన్నతమైనటువంటి తీర్మానం కొరకు మనం బ్రతకగలిగితే అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. స్తోత్రం. 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 17వ అధ్యాయం 13 వచనం చదివినట్లయితే, నిర్గమకాండం 17:13లో అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు అతని జనులను గెలిచెను. చదివేసావుగా, ఇంత ఫాస్ట్ చదువుతున్నా లలిత, ఎక్కడ నేర్చుకున్నా? చేతులెత్తి అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. బైబిల్ చరిత్రలో రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే,
నిర్గమకాండం 17:13 రాయబడిన మాట, అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను అనే మాటను చూస్తున్నాం. ఒక యుద్ధం జరిగింది అమాలేకులకు ఇశ్రాయేలు ప్రజలందరికీ. హోరాహోరీగా యుద్ధం జరిగింది. నా దేవుని బిడ్డలారా, ఆ యుద్ధంలో అద్భుతంగా దేవుని ప్రజలందరూ గెలిచారు. స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ప్రజలందరూ గెలిచారు, శత్రులు ఓడిపోయారు. దేవుని ప్రజలు గెలిచి శత్రులు ఓడిపోవడానికి గల కారణం ఏంటి? మనోళ్ళు బలం తెచ్చుకుని యుద్ధం చేశారా? కాదండి. మరి ఎలా గెలిచారు? మనోళ్ళు ఎవరు శక్తివంతంగా యుద్ధం చేశారా? మంచి మంచి ఆయుధాలతో పోరాడారా? కాదు. అప్పుడు అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం? నాయకుడు పిలిచి మీరు ఎలాంటి యుద్ధం చేయండిరా అని అంటే దేని బిడ్డారా మౌనంగా మారుమాట మాట్లాడకుండా కొంతమంది యుద్ధానికి వెళ్ళారా? యుద్ధం జరుగుతూ ఉంది. దేవుని ప్రజలందరూ దేని బిడ్డారా వాళ్ళ ఎదురు నిలవలేక ఓడిపోతూ ఉన్నారు. ఈ సంగతి గమనించినటువంటి మోషే ఏం చేశాడో తెలుసా? కొండ శిఖరం మీదకి వెళ్ళి చేతులు ఇలా పైకెత్తాడు. ఇలా చేతులు పైకెత్తేసరికి దేవుని ప్రజలందరూ గెలుస్తున్నారు. చేతులు పైకెత్తి మోషేకి చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. దేని బిడ్డారా ఎప్పుడైతే నొప్పులు వచ్చేసే మన చేతులు డౌన్ అయిపోయా. ఎప్పుడైతే మోషే చేతులు డౌన్ అయిపోయాయో శత్రువులు గెలవటం ప్రారంభించారు. మళ్ళా మోషే చేతులు పైకెత్తారు. దేవుని ప్రజలు గెలుస్తున్నారు. చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. దేని మళ్ళీ డౌన్ అయిపోయి మోషే చేతులు శత్రులు గెలుస్తూ ఉన్నారు. స్తోత్రం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచెను, మోషే చేతులు దించినప్పుడు అమాలేకులు గెలిచెనన్న మాటను చూస్తాం. ఈనాడు క్రైస్తవుల జీవితంలో మనం నేర్చుకో సారాంశం ఏంటంటే మన జీవితంలో జయం పొందాలంటే, అన్ని విషయాల్లో జయం పొందాలంటే ఒకే ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే యేసయ్య తట్టు చేతులు ఎత్తుదుముగాక. హల్లెలూయా. గట్టిగా మనుషుల తట్టు చేతులు ఎత్తడం కాదు, మనుషుల తట్టు చేతులు చాపడం కాదు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చేతులు చాపడం కాదు. కానీ యేసయ్య తట్టు మన చేతులు ఎత్తినప్పుడు, యేసయ్య తట్టు మన చేతులు చాపినప్పుడు దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు. అందుకని ప్రతిసారి స్తోత్రం చెప్పాలి, చేతులు ఎత్తండి అని ఎందుకు చెప్తారంటే మీరు జయం పొందాలంటే స్తోత్రం చెప్పాలి. చేతులు ఎత్తి స్తోత్రం కలుగునుగాక. మా హుషారుగా చెప్పండి హల్లెలూయా. అలా జరుగుతుండగా మోషే చేతులు నొప్పులు వచ్చేసాయి. ఎందుకని ఎంతసేపు ఎత్తాడు చేతులు పైకెత్తాడు 2 చేతులు దించారని చంపేస్తాను అనుకున్నారు. నేను చెప్పేంతవరకు మళ్ళీ దించారా? ఏసు రక్తం చేయరు అయిపోయారే. మరి అది చూస్తాను, లెక్క పెడతాను. ఎంతసేపు ఎత్తుతా? ఫుల్ రా తల్లే, హాఫ్గా ఇక్కడ ఫోల్డ్ అవ్వకూడదు. ఫుల్ ఇంతమంది రాత్రి వస్తారని అనుకోలేదు. ఇంతమంది మీరు వచ్చారు, చాలా సంతోషం. 1 నవ్వమాకండి. 2 సత్యపల్లి గారు ఏంటి అప్పుడే సిస్టర్ గారు నేను చాలా చక్కగా చదివించాను. 3 రోయ్ ఇలాగ మోషే చేతులు ఎత్తేసరికి మీకు ఎలాగ నొప్పి వచ్చిందో నిజమని చెప్పానా? మీకు ఎలాగే చేతులు నొప్పి వచ్చాయి, మోషే కూడా చేతులు నొప్పి వచ్చాయి. నొప్పి వచ్చిన మోషే ఏం చేశాడు? చేతులు దించేశాడు. దించమన్నా మోషే దించాడు, మిమ్మల్ని దించమన్నా నేటి. ఇలా చేతులు పైకి ఎత్తినప్పుడల్లా దేవుని ప్రజలు గెలుస్తూ ఉన్నారు. విజయ్ హైదరాబాద్ జాబ్ చేస్తున్న భక్తి అంటే ఇలా మోషే చేతులు ఎత్తినంతసేపు దేవుని ప్రజలు గెలుస్తూ ఉన్నారు. పాపం మోషే చేతులు నొప్పులు వచ్చేసాయి, దించేశారు. దించండి అమ్మయ్యా హల్లెలూయా. ఎప్పుడైతే మోషే చేతులు డౌన్ అయిపోయాయో శత్రులు గెలుస్తున్నారు. ఈ సంగతిని గమనించిన మోషే మన చేతులు పైకి ఎత్తండి. ఓరే నాయన, మీరు బాగానే గెలిచేటట్టున్నారు. మొత్తానికి గెలవాలి, నాకు జయం కావాలనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నేను ఓడిపోయిన పర్లేదంటే చేతులు ఎత్తద్దు, ఇంక నేను చెప్పగలిగింది ఏమి లేదు. స్తోత్రం. ఇలా మళ్ళీ చేతులు ఎత్తాడు మోషే, చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. మళ్ళా మోషే చేతులు దించేసాడు. మిమ్మల్ని దించమల్లా లలిత దించండి అమ్మయ్య. స్తోత్రం. ఇలా నొప్పుతో బాధపడుతున్న సంగతి ప్రక్కనటువంటి హూరు
అహరోను అని చెప్పు. హూరు అహరోను చూచారా? అయ్యో, మా నాయకుడు చేతులు ఎత్తినప్పుడు ప్రజలందరూ గెలుస్తున్నారు, మా నాయకుడు చేతులు దించినప్పుడు ఓడిపోతున్నారు. నా ప్రజలు గెలవాలంటే మా నాయకుడు చేతులు ఎత్తాలి. దైవ సేవకుని యొక్క ఆ ఉన్నతమైన కృప మీరు పొంది చూడండి. లక్షల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ గెలవాలంటే ఒక్క దైవ సేవకుడు చేతులు ఎత్తితే వాళ్ళు గెలిచారు. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఏంటి దైవ సేవకుని యొక్క క్వాలిటీ, ఆ ఉన్నతమైన విలువ అది. ఒకవేళ మనతో సరదాగా ఉండొచ్చు, మనతో హ్యాపీ కూర్చొని మాట్లాడవచ్చు, మనతో కూర్చొని కలిసి భోంచేయచ్చు, ఒకవేళ జోకులు వేసుకుంటూ నవ్వుకోవచ్చు అన్న ఇంత మాత్రాన విలువగా మనం పక్కన అనాలోచన తోడకూడదు. దైవజనుడే. లక్షల మందికి దేని బిడ్డలారా దైవ సేవకుడు చేతులెత్తితే ఆ లక్షల మంది గెలిచారు. ఒక్క దైవ సేవకుడు చేతులెత్తితే ఇలా చేతుల నొప్పులు వచ్చేసే డౌన్ అయిపోయారు, అందరూ ఓడిపోయారు. ఈ సంగతి గమనించినటువంటి హూరు అహరోను ఏం చేశారు తెలుసా? గమనించి దైవ సేవకుడు కూర్చోడానికి అనుకూలంగా ఒక రాయి తీసుకొచ్చేసారు. రాయి తీసుకొచ్చేసారా? దైవ సేవకుడు కూర్చున్న తర్వాత దేని బిడ్డారా ఆ రాయి తీసుకొచ్చేసినంటే దైవ సేవకుడు కూర్చునంటే దైవ సేవకులు చేతులు ఎత్తారు. రాయి తీసుకొచ్చేసాం కదా, ఇంకా ఆయన చూసుకుంటే నేను వెళ్ళలేదు. ఏం చేశాడు తెలుసా? ఈ వైపు ఒకడు, ఆ వైపు ఒకడు. రండి మీ ఇద్దరు రండి. మరి ఎవరు లేరు, ఇంకా ఆడియో అండ్ వీడియో మెసేజ్ అన్నమాట. ఇటు మోకరించు చేపట్టుకో. అది చేతులెత్తి అందరూ హల్లు చెప్పండి. అహరోను హూరు దైవ సేవకుడు చేతులు దేని బట్టి డౌన్ అవ్వకుండా ఇలా ఆదుకున్నారంట. ఇంతకీ చెప్పాలనుకున్న మాట ఏంటంటే అక్కడ రాయబడిన మాట ఎప్పటి వరకు ఆదుకున్నారంట? సూర్యుడు అస్తమించేంత వరకు. ఆ మాట చదువు గట్టిగా. ఎప్పటి వరకు? కొంచెం మీరు తినాలక్క, నోట్లు కొనుక్కుంటే అలాగా. అతని చేతులు సూర్యుడు అస్తమించేంత వరకు ఇలా ఉన్నాయంట. చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దా. ఎప్పటి వరకు అంటండి? గట్టిగా చెప్పాలి. మోషే చేతులు డౌన్ అవ్వలా. ఎందుకని? ఈ వైపు కూడా ఆ వైపు కూడా వచ్చి మోషే చేతులు ఆదుకున్నారు గనుక, ఈ వైపు ఒకడు వచ్చి ఆ వైపు ఒకడు వచ్చి మోషే చేతులు ఆదుకున్నారు గనుక మోషే చేతులు దేని బట్టి సూర్యుడు అస్తమించేంత వరకు నిలకడగా స్థిరంగా అలాగే ఉన్నాయి గనుక శత్రులందరూ ఓడిపోయారు. దేవుని ప్రజలు గెలిచారు. చప్పట్ల కొడుతూ ప్రభువుని గణప చెప్పాలి. హల్లెలూయా. నువ్వు గెలవాలంటే, నువ్వు జయం పొందాలంటే, నువ్వు విజయం పొందాలంటే, శత్రులు ఓడిపోవాలంటే ఇదిగో స్థిరత్వం అనండి గట్టిగా. స్థిరంగా ఉంటే గెలుపు పొందుకుంటాం, స్థిరంగా ఉంటే జయం పొందుకుంటాం, స్థిరంగా పొందుకుంటే జయం పొందుకుంటాం. శత్రులు ఓడిపోతారు. కానీ మోషే చేతులు బరువైనప్పుడు ఏం చేశాడు? దించేశాడు. శత్రులు గెలిచారు. దేని ప్రజలు ఓడిపోయారు. మళ్ళా చేతులు పైకి ఎత్తాడు మోషే. దేవుని ప్రజలు గెలిచారు. దేని బిడ్డలారా ఇలాగ చేతులు పైకి ఎత్తితే మాత్రమే దేవుని ప్రజలు గెలుస్తారని గమనించినటువంటి అహరోను హూరు ఇద్దరు కూడా మోషే చేతులు డౌన్ అవ్వకుండా ఆ వైపు ఒకడు ఈ వైపు ఒకడు దేని బిడ్డలారా వాళ్ళ చేతులు ఇలా పట్టుకున్నట్లు మోషే చేతులు దేని పట్టుకున్నా ఎప్పటి వరకు? సూర్యుడు గడ్డి చెప్పాలి అస్తమించేంత వరకు ఇలాగే నిలకడగా ఉన్నాయి గనుక అద్భుతమైన రీతిలో జయాన్ని పొందారు. నా దేని బిడ్డలారా స్థిరమైన మైండ్ మనకుంటే స్తోత్రుడా. ఏ మనసు? చాలే నాన్న. స్థిరమైన మనసు మనకుంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాసేపు ఇలాగా ఇది కాదు స్థిరత్వం అంటే. మళ్ళీ నేను మాటికి చేతులు ఎత్తండి అని అనకూడదు. ఆటోమేటిక్గా స్తోత్రం అంటే చేతులు లేవాలి. స్తోత్రం అది స్థిరత్వం అంటే. మళ్ళీ ఒకసారి చెప్పి 2 సార్లు చెప్పి మర్చిపోయి మళ్ళీ చేతులు ఎత్తను అనకూడదు. నేను అనకుండానే ఆటోమేటిక్గా నీ మైండ్ సెట్లో పనిచేయాలి. దేని బిడ్డలారా అలా మనసులో ఒక స్థిరత్వం ఉన్నప్పుడు దేవుని ప్రజలందరూ గెలిచారు. మీకు ఇంకో వచనాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తు దేశాన్ని విడిచిన దేవుని ప్రజలను ఇజ్రాయేల్ అందరూ కూడా వాగ్దాన దేశానికి ప్రయాణం వెళ్తూ ఉన్నారు. అలా వెళుతూ ఉండగా యోర్దాను నది అడ్డుగా వచ్చింది. యోర్దాను నది ఏ నది అండి?
గట్టిగా చెప్పాలి. యోర్దాను నది. యోర్దాను అనే మాటకు అర్థం ఏంటంటే పైనుండి ప్రవహించున్నది అని బైబిల్లో మనం చూస్తాం. అది శీతాకాలం, ఇలాంటి కాలమే. ఆ నది భయంకరంగా ప్రవహిస్తూ ఉంది. ఎంత ప్రవహిస్తూ ఉందంటే అక్కడ రాయబడిన మాట, గట్ల మీద పొంగి పొర్లుతుందంట నది. అంత వేగముగా, అంత విస్తృతంగా, అంత భయంకరంగా నది వస్తూ ఉంది ప్రవాహం. పొరపాటున స్లిప్ అందులో పడిపోతే అమాంతం వెళ్ళిపోయి ఇంకా డెడ్ సీ, మృత సముద్రం కలిసిపోతాం. అంత వేగముగా పరిగెత్తుంది ఆ నది. అలాంటి పరిస్థితులు దేవుని ప్రజలను ఇజ్రాయేల్ అందరూ కూడా ఇప్పుడు ప్రయాణమే అక్కడ దాకా వచ్చారు. వాళ్ళ మార్గంలో యోర్దాను అడ్డుగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు యోర్దాను దాటాలి, వేగముగా ప్రవహిస్తుంది ఆ నది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ దైవ సేవకుడికి ఒక ప్రేరేపణ. నిబంధన మందసాన్ని మోసే యాజకులు ఎవరైనా ఇక్కడ ఉంటే, నిబంధన మందసాన్ని మోసే యాజకులు అనగా ప్రతిష్ఠించబడి దేవుని సేవ చేస్తున్న దైవ సేవకులు చేతులెత్తి స్తోత్రం చేయలేదా? జీతం కొరకు, పట్టుకుట్టి కొరకు సేవ చేసే వ్యక్తులు కాదు. ఆ సంస్థలో ఉండి ఈ సంస్థలో ఉండి ఆడొచ్చినప్పుడు వాడి బోర్డు, ఈడొచ్చినప్పుడు ఈడు బోర్డు పెట్టేవాడు కాదు. జీతాల కొరకు పట్టుకుట్టు కొరకు సేవ చేసేవాడు కాదు. తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా దేవుని పిలుపునందుకు సమస్తాన్ని విడిచి దేని బిడ్డరా పూర్తిగా దేని మీద ఆధారపడి దేవుని పరిచయం చేస్తున్నటువంటి నిబంధన మందసాన్ని మోసేటువంటి యాజకులు ఎవరని ప్రాంతంలో ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తే ఒక ప్రాంతంలో ఉన్నారు అని సంగతి తెలిసినప్పుడు వెంటనే యెహోషువ ఆ యాజకులందరినీ రమ్మని చెప్పారు. దేని బిడ్డరా ఏం చేశారు తెలుసా? ఈ వచ్చిన యాజకులు నిబంధన మందసాన్ని భుజాన మోసుకొని, నిబంధన మందసాన్ని దేని బిడ్డ భుజాన్ని ఎత్తుకొని యోర్దాను నదిలో దేని బిడ్డలారా అలా యోర్దాను ప్రవహిస్తున్నటువంటి యోర్దాను నదిలో అలా నీరు వేగముగా ప్రవహిస్తుండగా వాళ్ళ పాదాలు, ఎవరి పాదాలండి? యాజకుల పాదాలు అలా టచ్ అయిన వెంటనే చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. యాజకుల పాదాలను టచ్ అయిన వెంటనే ఆ వేగముగా ప్రవహిస్తున్న యోర్దాను నది దేని బిడ్డ ఐసు గడ్డలాగా ఏకరాశిగా నిలిచిపోయిందంట. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడ. హల్లెలూయా. నిబంధన మందసాన్ని మోసే యాజకులు అలా టచ్ అయిన వెంటనే, వాళ్ళ అరికాలు టచ్ అయిన వెంటనే, ఆ నీటికి తాకిన వెంటనే దేని బిడ్డారా లేఖనాల్లో రాయబడినటువంటి మాటని గమనించినట్లయితే, మనం చదువుకుంటున్నాం, ఆ జరిగిన విషయం మనం గమనించినట్లయితే యోర్దాను నది మొత్తం అక్కడ ఏకరాశిగా నిలిచిపోయింది. ఈరోజు దేవుని యొక్క సంధ్య కొనసాగుతున్న ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా అక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే లక్షల మంది ఇప్పుడు యోర్దాను నది దాటాలి. మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆ నిబంధన మందసాన్ని మోసే యాజకులు వచ్చారు, మందసాన్ని భుజాన వేసుకున్నారు. మందసం ఏమైనా తేలిక ఉంటుందా? చాలా బోరు ఉంటుంది. స్తోత్రం. బైబిల్ చరిత్రలో రాయబడిన మాట, వాళ్ళు లక్షల మంది దేని బిడ్డలారా అద్దరికి చేరేంత వరకు, లక్షల మంది దాటి వెళ్ళేంత వరకు, లక్షల మంది దేని బిడ్డ యోర్దాను నది దాటేంత వరకు వాళ్ళు నిలకడగా ఆ పాదాలు యోర్దాను నదిలో మోపే ఉన్నారంటే, పొరపాటున కొంచెం ఓపెన్గా మనలో మన మాట ఆకలి ఏంటి, లేకపోతే మంచినీళ్ళు దప్పికేయి, లేకపోతే కొంచెం అర్జెంట్ అయ్యా అని చెప్పి వెళ్తే ఏమయ్యేది? మొత్తం గలిబిలైపోయేది. మొత్తం యోర్దాను దాటడానికి అవకాశం ఉండేది కాదు. వాక్య భాగంలో రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తే యోర్దాను నదిలో వాళ్ళు నిలకడగా ఉన్నారంట. ఆ వచ్చిన మాత్రం చూస్తారు ఎవరైనా తీసారు తీయలేదా? మాకు అవసరం ఏంటి అన్నట్టు కూర్చున్నాను. మొత్తానికి ఏం చేస్తా ఆడు చెప్పుకుంటాడులే, మనకు అవసరం ఏంటి? యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. 7 యాజకులు 3వ అధ్యాయం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఏగువ నుండి దేని బిడ్డ బైబిల్ చరిత్రలో రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే ముట్టగానే
దేవుని యొక్క సందులో ఏం రాయబడింది? యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాయి అంట. స్తోత్రం. ఆ చివరి వచనం చదవండి. చివరి వచనం, జనులందరూ యోర్దాను దాటేంత వరకు యెహోవా నిబంధన మందసమును తొదమట్టుకు వాళ్ళు నిబంధన మందసాన్ని మోస్తూ అలాగే నిలబడ్డారు. స్తోత్రం. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నిబంధన మందసాన్ని దేని బిడ్డలారా మోస్తూనే ఉన్నారు. ఆ నిబంధన మందసాన్ని మోసే యాజకులు వాళ్ళ అరికాలు అలాగే స్థిరంగా మోపారు. ఆ స్థిరం వాళ్ళకుంది గనుక ఏం జరిగిందని వాక్యాన్ని గమనిస్తే అందరూ దాటుకుంటూ వెళ్ళిపోయారు. నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే స్థిరత్వం అనండమ్మా. మళ్ళా చెప్పండి. మోషే చేతులు స్థిరంగా నిలిచాయి గనుక గెలిచారు. ఆమేనండి గట్టిగా. దైవ సేవకులు అరికాళ్ళు స్థిరంగా నిలిచాయి గనుక దాటారు. యోర్దాను నదిని దాటి కనాను దేశంలో అడుగు పెట్టగలిగారు. నీవు నేను కూడా స్థిరంగా ఉన్నప్పుడే అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. ఈ రాత్రి దేని బిడ్డలారా చెప్పవలసిన సందేశం ఏంటంటే నువ్వు ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? నా జీవితంలో స్థిరమైన మనసుని నూతనంగా పుట్టించిన ప్రభువా అని ప్రార్థించాలి. చంచలమైన మనస్తత్వం ఉండకూడదు. ఒక మాట అవునంటే అవును, కాదంటే కాదు, మాట తప్పకూడదు. గడికొక మాట, గడికొక మనసు మనకు ఉండకూడదు. ఒకే ఒక తీర్మానంతో దేని బిడ్డరా ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, ఒకవేళ మనుషులు మనం గౌరవించినా గౌరవించకపోయినా దేవుని పాదాల దగ్గర మనం చేసుకునే తీర్మానం స్థిరంగా ఉండాలి. నా మాటలు అర్థమైతే చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం దగ్గరగా. హల్లెలూయా. అలాంటి స్థిరమైన మనసు నాకు ఇవ్వండి అయ్యా అని దావీదు భక్తుడు ప్రార్థన చేసిన మొట్టమొదటిగా. రెండవదిగా బైబిల్లో రాయబడిన మాట మనం చేయవలసిన ప్రార్థన అంటే తెలుసా? 73వ కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 24వ వచన భాగంలో రాయబడినటువంటి మాట. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా. దేని బిడ్డలారా బైబిల్ చరిత్రలో రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటకి సారాంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమని రాయబడింది అక్కడ? భక్తులైనటువంటి ఆసాపు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, దేవా నీ ఆలోచన చేత నన్ను నడిపించుము. చాలండి, చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రి నువ్వు చేయవలసిన ప్రార్థన, ఈ క్రొత్త సంవత్సరం నువ్వు చేయవలసిన ప్రార్థన ఒకటి, స్థిరమైన మైండ్ నాకు కావాలయ్యా, స్థిరత్వాన్ని నాకు దయచేయండి. శుద్ధమైన హృదయం నాకు కావాలి ప్రభువా, అటువంటి శుద్ధమైన మనస్సు నాకు దయచేయండి అని ప్రార్థించాలి. రెండవది రాయబడిన మాట, నీ ఆలోచన ప్రకారమే నేను నడవాలి ప్రభువా. స్తోత్రం చెప్పండి. నా ఆలోచన కాదు, నా తలంపులు కాదు, నా బుద్ధులు కాదు, నా ఆలోచన నన్ను నాశనం తీసుకెళ్ళిపోతుంది, నా ఆలోచన నా జీవితాన్ని పతనావస్థకు తీసుకెళ్ళిపోతుంది కనుక నా ఆలోచన కాదయ్యా, నీ ఆలోచన చొప్పునే నన్ను నడిపించండి, నీ తలంపుల ప్రకారం నన్ను నడిపించండి. నా జీవితంలో, నా వ్యక్తిగత లైఫ్లో, నా కుటుంబంలో నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ ఆలోచన నెరవేర్చబడునుగాక అని ఆయన చిత్తానికి మనం సరెండర్ అయిపోయేదేని బిడ్డరా. ఆయన ఆలోచన ప్రకారం నడవడానికి మన జీవితాలు ప్రభువుకు అప్పగించుకోవాలి. స్తోత్రం. చేతులైతే అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నా దేని మనం చేయవలసిన ప్రార్థన, ఈ క్రొత్త సంవత్సరం మనకి మహిమకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఈ క్రొత్త సంవత్సరం బలమైన గొప్ప కార్యాలు మనం చూడాలి అంటే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట జాగ్రత్తగా గమనించాలి. దేవుని ఆలోచన ప్రకారం మనం నడవటం నేర్చుకోవాలి. దేవుని చిత్త ప్రకారం మనం నడవటం నేర్చుకోవాలి. దేవుని ఆలోచనే మన జీవితంలో దేని మీద జరగాలి. ఒక మాట మనం గమనించినట్లయితే ఈనాడు చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. చాలామంది దేని బిడ్డలారా ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. చాలామంది కుటుంబంలో సమాధానం లేదు. చాలామంది కుటుంబంలో క్షేమం అనుభవించలేకపోతున్నారు. ఎంత శ్రమపడినా వాళ్ళ కుటుంబంలో బాధ కష్టాలు ఎక్కువైపోతున్నాయి, రోగాలు ఎక్కువైపోతున్నాయి. దీని అంతటి కారణం ఏంటంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు కనుక. దేవుని చిత్తమా కాదా, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది కనీసం ప్రార్థన చేసుకుని దేని బిడ్డ, కనీసం దైవ సేవకుని యొక్క ఆలోచన తీసుకొని దేని బిడ్డారా వెళదామన్నటువంటి ఆలోచన లేకుండా ఎవడి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఎవడి ఇష్టానుసారంగా వాళ్ళు కొనసాగుతున్నారు కనుకనే ఏ మేలు పొందలేకపోతున్నారు.
స్తోత్ర. రెండు చేతులు ఎత్తి అందరూ హల్లెలూయా. ఈ రాత్రి దేవుని ఇష్ట ప్రకారం మనం జీవించబడాలి. దేవుని ఇష్ట ప్రకారం చేయడానికి మన వ్యక్తిగత జీవితంలో దేని బిడ్డ సమర్పించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎంతకాలం జీవించినప్పుడు కూడా, ఆయన 33 సంవత్సరాలు బ్రతికినప్పుడు కూడా ఆయన లైఫ్ అంతా మనం గమనించినట్లయితే ఎప్పుడు తన చిత్తం చేయలేదు, తన ఆలోచన చేయలేదు, దేవుని చిత్తానికి లోబడినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. చివరికి యేసు ప్రభువు గెత్సెమనే తోటలో కూడా చేసిన ప్రార్థన, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి ప్రభువా, నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించాలి, నీకు ఇష్టమైతేనే అని చెప్పి ఆ రీతిగా దేవుని చిత్తానికి అప్పగించుకున్నట్లుగా దేవుని బిడ్డలారా మన వాక్యాన్ని ఎన్నో సందర్భాల్లో చదువుకున్నాం. ఈ రాత్రి నేను చెప్పే మాట మరి నీ కుటుంబం దీవెనకరంగా, నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఈ క్రొత్త సంవత్సరం అంతా దీవెనకరంగా ఉండాలంటే నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవుని ఆలోచన ప్రకారం దేవుని నడిపింపుకి నీ జీవితాన్ని అప్పగించుకుందువుగాక. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లేద్దాం. దేవుని చిత్తానికి, దేవుని నడిపింపుకి నీ జీవితం అప్పగించబడాలి. నా ఇష్టం నేను చేస్తాను, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను, నేను వస్తాను, నేను లేకపోతే రాను అని చెప్పి నీ ఇష్టాన్ని నువ్వు ప్రవర్తించావు అనుకోండి, నీ ఇష్టం నిన్ను నాశనం తీసుకెళ్ళిపోతుంది, నీ ఇష్టం నిన్ను పతనాన్ని తీసుకెళ్ళిపోతుంది. కనుక మన ఇష్టంగా దేని బిడ్డలారా మన జీవితాలు ఆశీర్వాదకరంగా, ఈ యొక్క క్రొత్త సంవత్సరం దీవెనకరంగా ఉండాలంటే దేవుని చిత్తానికి మనం లోబడాలి. దేవుని ఆలోచన ప్రకారం మనం కొనసాగాలి. ఆయన ఇష్ట ప్రకారం మనం బ్రతకాలి. మనం ఏది ప్రారంభించినా ఇది నీ చిత్తమా కాదా, చేయొచ్చా చేయకూడదని ప్రభువుని అడిగితే దేవుని దగ్గర నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే ఆ పనిని మనం ప్రారంభించాలి. స్తోత్రం. అలా కాకుండా మనం ఊహించుకొని మనం ఆలోచించి బాగానే ఉందిగా, అన్నీ బాగానే ఉన్నాయిగా, ఏం పర్లేదు కదా, అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు, మంచి ఉద్యోగమే, మంచి ఇల్లు ఉంది, బాగానే ఉంది అబ్బాయి, మొత్తం కుటుంబం కూడా పర్లేదు బాగానే ఉంది, మంచిగా బంగారం కూడా పెట్టుకుంటున్నాడు, డబ్బు కూడా బాగానే కనపడుతుందని చెప్పి ఒక తొందరపడ్డావా? ఇలా మౌనంగా ఉండాల్సిందే. ఇంకా చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. తొందరపడ్డావా? మన జీవితంలో మాట్లాడడానికి అవకాశమే ఉండదు. ఈనాడు చాలామంది వాళ్ళు ఇష్టానుసారంగా జీవించడం అనేక మంది జీవితాలు మనం గమనిస్తున్నాం. బైబిల్లో చాలామంది భక్తులు వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు, దేవుని చిత్తానికి లోబడకుండా. వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయో ఇప్పటికే చాలాసార్లు మనం నేర్చుకున్నాం. కనుక మన ఇష్ట ప్రకారం కాకుండా దేవుని ఆలోచనకు మనం లోబడి నువ్వు ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించయ్యా. స్తోత్ర. నీ ఆలోచన నాలో జరగాల ప్రభువా, నా ఇష్టం కాదు నా లైఫ్లో, నా చిత్తం కాదు నీ చిత్తమే జరగాల ప్రభువా అని దేవుని చిత్తాన్ని నువ్వు అప్పగించుకుంటే అది ఎంతో ఉత్తమం, అది ఎంతో ఆశీర్వాదకరం, అది ఎంతో దేవునికరం అని ఒక సేవకుడికి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం చేయవలసిన ప్రార్థన ఒకటి, నా మనసును స్థిరత్వాన్ని దయచేయి ప్రభువా, నూతనంగా పుట్టించండి. 2, నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించు, నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించు అయ్యా, నీ ఆలోచన ప్రకారం. నా ఆలోచన కాదు మీ చిత్తమే, నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించు ప్రభువా అని దేవుని యొక్క ఆలోచనకు మనం లోబడాలి. స్తోత్ర. బైబిల్లో 3వదిగా మీకు మాట జ్ఞాపకం చేస్తాను. ఒకసారి అందరు హల్లెలూయా చెబుదామా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. 119వ కీర్తన 27వ వచనం రాయబడిన మాట చదువుకుంటే అక్కడ దావీదు అంటాడు, నేను నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నాకు బోధపరచుము. దేవా దేవా నీ ఉపదేశ మార్గమును నాకు బోధించు, బోధపరచుమని చేస్తున్న ప్రార్థన. దీని యొక్క సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దావీదు చేస్తున్న ప్రార్థన మనం చదువుకుంటే, 1 మన ప్రారంభంలో చదువుకున్న స్థిరమైన మైండ్ నాకు కావాలయ్యా అని. 2 నీ ఆలోచనే నీ చిత్తమే నాలో నా కుటుంబంలో సిద్ధించునుగాక. చేతులెత్తి అందరల్లో చెప్పండి గట్టిగా. ఈ ప్రార్థన చాలు, మన బ్రతుకి ఒక్క ప్రార్థన చాలు, ఒక్క మాట.
నా భర్త విషయంలో, నా బిడ్డల విషయంలో, నా కుటుంబ విషయంలో నీ చిత్తమే, నీ చిత్తమే, నీ ఆలోచన, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే సిద్ధించునుగాక అని మనం ప్రార్థన చేసి ఆయన చిత్తానికి అప్పగించుకుంటే చాలు. 3 దగ్గర రాయబడిన మాటను గమనిస్తే, నీ ఉపదేశాన్ని నాకు బోధించాయా, నీ ఉపదేశాన్ని నాకు బోధించాయా, నీ వాక్యాన్ని నాకు బోధించాయా. నేను ఎలా నడవాలో నాకు తెలియదు, ఎలా ప్రయాణం చేయాలో నాకు తెలియదు, ఏది మంచిదో ఏది చెడో తెలియదు, లోకంలో ఎలా ప్రవర్తించాలో తెలియదు, నా జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో తనకు తెలియదు. నీ వాక్యాన్ని నాకు బోధించండి, నీ వాక్యాన్ని నాకు బయలుపరచండి అయ్యా అని భక్తుడైనటువంటి దావీదు దేవుని పాదాల దగ్గర మొర్ర పెట్టినట్లుగా బైబిల్లో మనం చదువుకుంటున్నాం. స్తోత్రం చెల్లిద్దామా? వాక్యాన్ని పూర్తిగా బోధపడాలి అనగా బాగా నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి. ఇప్పటికీ దేని బిడ్డ అవమానకరమైన విషయం ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు చర్చికి వస్తున్నా ఇప్పటికీ బైబిల్ తెరవటం రాకపోవడం సిగ్గుకరం, అవమానకరం. అది ఇంతమంది కుర్రోళ్ళు ఉన్నారు, ఇంతమంది స్త్రీలు ఉన్నారు, చదువుకున్నటువంటి భక్తులు, ప్రార్థన బాగా చేస్తున్నారు, వెరీ గుడ్. పాటలు కూడా బాగానే పాడుతున్నారు, వెరీ గుడ్. వాక్యం బాగా చదవట్లా, గాడిది గుడ్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నీ వెరీ గుడ్డే, ప్రార్థన వెరీ గుడ్, పాటలు వెరీ గుడ్, వాక్యం గాడిది గుడ్. చదవటం రావట్లా మీకు. ఇంకా పురుషులు చదవలేకపోతున్నారు, స్త్రీలు చదవలేకపోతున్నారు. పోటీపడి చదవాలి. నేను విశ్వాసిగా ఉండేటప్పుడు మీరు నమ్మండి, మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదివాను. రోజు కనీసం 5 గంటలు, 6 గంటలు, 8 గంటలు ప్రార్థన చేసేవాడిని, మోకాళ్ళ మీద బైబిల్ చదివేవాడిని. వారానికి 4 రోజులు ఉపవాసం, 4 రోజులు ఉపవాసం ఉండేవాడిని వారానికి, కన్నీరు విడిచి ప్రభు దగ్గర అనర్గళంగా బైబిల్ చదవాలి ప్రభు అని. ఎంత కృపనిచ్చాడంటే దేవుడు, మీరు నమ్మండి, దానికి దేవుడే సాక్షి. ఏ ప్రసంగం మా పాస్టర్ గారు చేస్తున్నా, వాట్ నెక్స్ట్, తర్వాత వాక్యం ఏం చెప్తారు అని తీసి రెడీలో పెట్టుకొని పలానా వాక్యం అని చెప్పి తన్మని చదివేవాడిని. మా పాస్టర్ గారు చిరెత్తిపోయేది. చాలా సందర్భాలు తిట్టాడు మా పాస్టర్ గారు నన్ను, అసలు నోర్మై చెప్పేంత వరకుండో అనేవాడు. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పే వాక్యం హోసన గారికి ఎలా తెలుస్తుంది అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఆయన చెప్పమును నేను చదివేవాడిని. నిజమండి, దానికి దేవుడే సాక్షి, అబద్ధం చెప్పటంలా. మా పాస్టర్ గారు ఇంక నిజంగా ఎలా ఫీల్ అయిపోయాడంటే, నేను చెప్పే వాక్యం ఈడికి ఎలా తెలుస్తుంది, మొత్తం రెడీలు పెట్టేసుకుంటున్నాడని. దాన్ని మన అంత పోటీపడి చదివేవాడు. భక్తిలో పోటీ అలా ఉండాలి, భక్తిలో, దైవత్వంలో. నేను కూడా బాగా పాడాలి, నేను కూడా బాగా ప్రార్థన చేయాలి, నేను కూడా బాగా వాక్యం చదవాలి. అది పట్టుదల, దమ్ము, ధైర్యం. అంటే చెంగుమూడేయటం కాదు, రాని చూస్తా ఉతికేస్తాను, ఆరేస్తాను, ఎండేస్తాను, ఈ పనికి మళ్ళీ దరిద్రం కాదు. ఇది క్రైస్తవ్యానికి విరుద్ధమైనటువంటి అనుభవం. ఎందుకులే నువ్వు ఊరుకుంటున్నాను అన్నయ్యా, లేకపోతే నా ఏ స్వరూపం చూపిస్తానుతో కావా అమ్మ, మామూలు రూపాన్ని చూసి చచ్చిపోతున్నావు తల్లే, ఇంక నీ స్వరూపం చూస్తే ఇంకెవరు బతకమ్మా అని చెప్పాను నేను. ఇది కాదు పనికిమాలినటువంటి పనికిమాలిన విషయాలు. భక్తిలో రోషం ఉండాలి. స్తోత్ర. పాట అలా పాడాలి, వాక్యం అలా చదవాలి. నాకు ఎవడో నేర్పిన లేడంటే దానికి దేవుడే సాక్షి. నా ఆత్మీయ ఏకలవ్యు లాంటి వాడిని నేను. నేర్చుకొని, పట్టుదల కలిగి నేర్చుకొని ఈరోజు నీ స్థితిలో ఉండి అనేక మందికి వాక్య పరిచయం చేయడం దేవుడు అవకాశం ఇచ్చారు. నాకు ఆత్మీయ గురువు కానీ ఇలా చెప్పాలి, వాక్యం ఇలా చేయాలని చెప్పినవాడు ఎవడో లేడు, ఎవ్వరూ లేరు. ఒకే ఒక పాస్టర్ గారు నాతో చెప్పిన మాట, ఒక్క పాస్టర్ గారు చెప్పారు, హోసనా నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను ఎలా వాడుకుంటే అలా వాడబడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాళ్ళని చూసి ఎన్ని కాఫీ కొట్టొద్దు అన్నాడు. ఎందుకని? హోసన్నా మినిస్ట్రీస్లో ఉండేవాళ్ళం కనుక. హోసన్నా మినిస్ట్రీలో సేవకులందరూ ఎలా ఉండేవాళ్ళంటే, యేసయ్య గారు ఎలా మైకు పట్టుకుంటే అలా పట్టుకునేవాళ్ళు, ఎలా పాడితే అలా పాడేవాళ్ళు, ఎలా చెయ్యి ఊపితే అలా చేతులు ఊపుతుండేవాళ్ళు. అందరు ఇంకా ఆ టైపులో చేస్తూ ఉండేవాళ్ళు. ఆ దైవ సేవకులు పాస్టర్ అనిల్ గారు నాతో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నిన్ను ఎలా వాడుకుంటే అలా వాడబడంతే, వాళ్ళ వీళ్ళు చూసి కాఫీ కొట్టొద్దు.
ఆ ఒక్క మాటే ఆ దైవ సాకు నాకు నేర్పాడు అంతే. ఇంకెవ్వరు హోసన్నా మినిస్ట్రీస్లో ఏసన్న గారు కూడా ఇలా వాక్యం చెప్పాలి, అలా వాక్యం చెప్పాలి అలా చెప్పలేదు. మాకు ఎవ్వరు నేర్పాల, ఏ దైవజనుడు నేర్పాలి. పాట పాడుతూ ఉంటే హైలైట్ అయిపోతున్నాను నేను, పాటలు బాగా పాడుతున్నాడు ఈడు అని చెప్పి ఏం చేసావు తెలుసా, ఇంకెలాగే సరే హోసన్న గారు అనగొట్టని చెప్పి అనగొట్టేశారు. వాక్యం చెప్పడానికి అవకాశం వచ్చింది ఒకసారి సేవకుల మీటింగ్లో, వాక్యం చెప్పేశారు. సేవకులందరికీ మండిపోయింది వాళ్ళకి. వాళ్ళు చూస్తారు మీరందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంత బాగా వాక్యం చెప్పేసరికి సీనియర్ పాస్టర్ గారికి చిరెత్తింది అడిగి. ఆ గొప్ప దేవ సేవకులు లేలే, ప్రభు సందికి వెళ్ళిపోయారు. అని వయసును బట్టి చెప్పు, నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు అని అన్నాడు ఆయన. సేవల పరిచయం ఎలా ఉండాలి, అలాగా అందరు అనగతొక్కాలను చూసి అనగొట్టారు నన్ను, అంతే. ఎవరు కూడా నన్ను డెవలప్ అవడానికి చేయలే. పట్టుదల కలిగి మోకాళ్ళ మీద ఉండి ఏడ్చి రహస్యంగా ఏకాంతంగా కన్నీరు విడిచి ఉపవాసాలు ఉంటే దేని బిడ్డలారా దేవుని దగ్గర అడిగాను, నేర్పండి అయ్యా నేర్పండి అయ్యా నేర్పండి అని అడిగాను. దేవుడు అన్నీ దేవుని కృపను బట్టి ఈరోజు నీ స్థితిలో నేర్పాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, పాటలు పాడే విషయంలో అనర్గళంగా దేవుడు విస్తారమైనటువంటి కృపనిచ్చాడు. దానిని బట్టి నేను ప్రభువుని గణపరుస్తున్నాను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే దేని బిడ్డలారా, మన జీవితంలో పట్టుదల కలిగి మనం సంపాదించి సాధించుకోవాలి. వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, అనర్గళంగా చదవటం నేర్చుకోవాలి. పాటల దగ్గర ఉండకూడదు, ప్రార్థన దగ్గర ఉండకూడదు. పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి చెప్పండి, హల్లెలూయా. ఆ రీతిగా వాక్యం చదవగలగాలి, వాక్యం చెప్పగలగాలి, వాక్యం బాగా నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి. దావీదు అంటాడు, నీ ఉపదేశాన్ని నాకు బయలుపరచాయ్యా, నాకు బోధించండి అయ్యా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ రోజున ఎవరు ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడిగినా దేని బిడ్డలారా చెప్పగలిగినటువంటి కృపను దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం చేయలేదు గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఏమో బ్రదర్ అనుకుంటాను బ్రదర్ అని చెప్పి గోక్కునే కార్యక్రమం నాకేం ఉండదు. దైవ సేవకులు సురేష్ గారు నాకు పెట్టినటువంటి పేరేంటో తెలుసా, ఏటీఎం అని పెట్టారు నాకు. వాళ్ళు చూస్తారేంటి, సురేష్ గారు నాకు పెట్టిన పేరు. ఒక రోజున జఫన్య శాస్త్రి గారు, నేను, జాన్ బాబు గారు, వినయ్ మ్యాథ్యూస్ గారు, సురేష్ గారు కారులో వెళ్తున్నాం. కారులో వెళ్తా ఉంటే దైవ సేవకులు నా గురించి 2 మాటలు చెప్పారు సురేష్ గారు, గొప్ప మాటలు. అది లైఫ్లో ఇంకా కోట్ల కంటే విలువైన మాటలు అన్నమాట. ఒకటి, హోసన్న గారు ఆయన పేరేంటంటే ఏటీఎం అని పేరు పెట్టాడు. ఏటీఎం అంటే అర్థం ఏంటి, ఎనీ టైం మెసేజ్ అని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీకు ఏ వాక్యం గుర్తు రాకపోయినా హోసన్న గారిని అడగండి, అర్ధరాత్రి లేపునని చెప్పేస్తాడు అని చెప్పి పేరు పెట్టారు. అలాగే చాలామంది సేవకులు నా దగ్గర మెసేజ్లు తీసుకుంటారు, పేర్లు చెప్పండి. చాలామందికి తెలియకపోతే ఈ వాక్యం ఎక్కడుంది, ఆ వాక్యం ఎక్కడుంది అని అడిగితే నేను దాని చెప్పేస్తూ ఉంటాను. రెండోది, నా గురించి సురేష్ గారు చెప్పిన మాట ఏంటంటే, హోసన్న గారు అమలాపురంలో కాదు అగ్నిగుండంలోనైనా ఆయన సంఘం స్థాపించగలడని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. అగ్నిగుండంలోనైనా హోసన్న గారు సేవ చేసి సంఘాన్ని స్థాపించగలడు, ఆ కృపను దేవుడు ఇచ్చాడు అని దైవ సేవకులు చెప్పారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే దేని బిడ్డలారా, ఒక పట్టుదల. చెప్పండమ్మా, నన్ను ఎవరు ప్రోత్సహించలా, నేను ఎవరు తిట్టలా, అలా ఉండరా ఇలా ఉండరా అని. నేను మిమ్మల్ని తిడుతున్నాను, అయినా మీరు మాటలా. దున్నపోతు మీద పాలు, వర్షం అంటే బాగుండదు, పాలు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలా ఉండాలి, అలా ఉండాలి చెప్పి ఎంత గట్టిగా తిడుతున్నా మీరు మార్పు రావట్లేదు, మీరు నేర్చుకోవట్లేదు. నాకు ఎవరు నేర్పలేదు, నా బాధ అది. ఇంత రెస్పాన్సిబిలిటీగా, ఇంత బాధ్యతగా పాట ఇలా పాడాలి, వాక్యం ఇలా చదవాలి, ప్రార్థన ఇలా చేయాలని చెప్పి ఇంత బాధ్యతగా అందరు నేర్చుకోవాలి, డెవలప్ అవ్వాలి, ఇంత బాధ్యత ఎవ్వరు నాకు చెప్పలే. కన్నీరు విడిచి ప్రభు దగ్గర పట్టుదల కలిగి నేర్చుకున్నాను. ప్రభువా, ఆ దైవ సేవకులాగా వాక్యం చెప్పాలి, ఆ సేవకులాగా పాటలు పాడాలి, ఆ సేవకులాగా ప్రార్థన చేయాలి ప్రభువా అని. హల్లెలూయానండి గట్టిగా. మదనపల్లి రాజశేఖర్ గారు నాకు ఇష్టమైన దైవజనుడు. ఆయన బాగా సూపర్.
ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, బైబిల్ తెరవడు ఆయన, బైబిల్ తెరవడు, ఇలా పెట్టుకుంటాడు, ఒక రెఫరెన్స్ చెప్తాడు, 2-3 గంటలు ఇంక బైబిల్ చదవకుండానే, ఎవరో చదవకుండానే ఆయనే రెఫరెన్స్లు చెప్పి ఆయనే దేని బిడ్డలు వాక్యం చెప్పేస్తాడు. ఇంకా ఆయన చూసినప్పుడు ఆ రోజు గుండెలకు మంట, ఎలా చెప్పగలుగుతున్నాడు బైబిల్ ఓపెన్ చేయకుండా, బైబిల్ తెరవకుండా. ఇప్పుడు మనం చెప్పాలంటే ఆదికాండం ఇలా పుణ్యకాలం కాస్త అయిపోద్ది. పాస్టర్లు ఇప్పుడు అలాగే చెప్తున్నారు, లేవేకాండం నిన్న అధ్యాయం అంటే అయిపోద్ది. అలా అంత టైం ఉండదు. ఆయనే రెఫరెన్స్ చెప్పేసి ఆయనే చెప్పి ఎలాగ బైబిల్ ఓపెన్ చేయకుండా చెప్పగలుగుతున్నాడు. కృష్ణా జిల్లా కైకులూరులో ఆయన గారు వాక్యం విన్నారు ఫస్ట్ టైం. అప్పుడు ఆ వాక్యం వింటున్నప్పుడు ఒక మంట నా గుండెలో వచ్చేసింది. నేను కూడా బైబిల్ తెరవకుండా వాక్యం చెప్పాలి. వాళ్ళతో తండ్రి మొహాలు వేసుకొని చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు ఆ మెమరీ ఉండాలి ప్రభు, జ్ఞానం ఉండాలి, ఆ యొక్క జ్ఞాపక శక్తిని ఇవ్వాలి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. నాట నుండి దేని బిడ్డలు దేవుని సన్నిధిలో బైబిల్ ఓపెన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళినా 2 గంటలైనా 3 గంటలైనా అనర్గళంగా వాక్యం చెప్పేటువంటి కృపను దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం. ఎలా సాధ్యమైంది అది? పేకల దాకా మెక్కేసి, ఎక్కడ దాకా? పేకల దాకా మెక్కేసి 8-9 గంటల దాకా బొబ్బోలా రోలర్లాగా. ఈనాడు ఎవరికి పట్టుదల లేదు, యవ్వనస్తులకి కానీ ఎవరికి పట్టుదల, డెవలప్ అవ్వాలి పట్టుదల లేదు. చాలా విచారకరం. ఎంత తిడతన్నా, ఎంత నెడతన్నా, ముళ్ళు కనిపెట్టి పొడుతున్నా దొన్నపోతుని పొడిచినట్లుగా. ఇంకా ఆ పాటలోనే ఉన్నారు, నడిపించు నావా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేని బిడ్డలారా, బైబిల్ చరిత్రలో రాయబడినటువంటి మాటను గమనిస్తే ప్రస్తుతానికి ప్రజలకి క్వాంటిటీ కాదు క్వాలిటీ కావాలి. ఆమెనండి గట్టిగా. క్వాంటిటీ కాదు క్వాలిటీ కావాలి. క్వాలిటీ. అందరూ వాక్యం చెప్తున్నారు, మనం కూడా చెప్తున్నట్టు ప్రత్యేకత ఏంటి? సంథింగ్ స్పెషల్. ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. ఎవరు చెప్పని సంగతులు, ఎవరు చెప్పని రీతిగా ఒక అద్భుతమైన క్రొత్త సబ్జెక్టులు, క్రొత్త కోణంలో దేని బిడ్డలారా మనం ఏరుకొని చెప్పగలగాలి. అప్పుడు ప్రజలు మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. స్తోత్ర. గడ్డ ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాయి పశువులు అన్నట్లుగా. మంచి వాక్యం దొరికితే ప్రజలు వచ్చేస్తారు. బెస్ట్ క్వాలిటీ మన దగ్గరికి ఉండాలి. వాక్యం విషయంలో ఉపదేశ క్రమాన్ని మనం నేర్చుకోవాలి. బైబిల్ వాక్యం అంత క్షుణ్ణంగా అనర్గళంగా చదువుకోవటం నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకుంటే దేవుని మనసు మనకు అర్థమైంది. స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే వాక్యమే దేవుడు. చెప్పండి, దేవుడే వాక్యం. ఆది యందు వాక్యం ఉండిన వాక్యము దేవుని యొద్ద ఉండిన వాక్యమే దేవుడయ్యునని చెప్పి మనం చదువుకుంటున్నాం. కనుక ఈ రాత్రి వాక్యం ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దేవుని సేవకుడిగా ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. మన ప్రార్థనా శైలి మారిపోవాలి, మన ప్రార్థనా పద్ధతులు మారిపోవాలి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు అని చెప్పి వాక్యాన్ని మనం గమనిస్తే, అయ్యా నీ ఉపదేశాన్ని బయలుపరచయ్యా, నీ ఉపదేశాన్ని బోధించయ్యా, నేను వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి ప్రభువా, వాక్యాన్ని బాగా చదువుకోవాలి ప్రభువా అని. తల్లిదండ్రుల మీ బిడ్డలకు వాక్యం నేర్పించండి. ప్రతిరోజు వాక్యాన్ని చదివించండి. చేతులెత్తి స్తోత్రం చేయలేదా? అది క్రైస్తవునికి మంచి లక్షణం. చిన్న వయసు నుంచి వాక్యం అనే బీజం వాళ్ళ గుండెల్లో నాటుకోవాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, లే చదువుకో, హోంవర్క్ చేసుకున్నావా అని ఎంత బాధ్యతగా చెబుతామో అంత బాధ్యతగా బైబిల్ చదివావా, బైబిల్ చదువుకున్నావా అని అడిగి బైబిల్ చదవటానికి వాళ్ళకి ప్రోత్సహించాలి. స్తోత్రం. ఇజ్రాయెల్ ప్రజల గురించి బైబిల్ ఏం రాయబడి ఉంది? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం రాయబడిన మాట ఒకసారి చదువుతారా?
వినుము, మన దేవుడైన యెహోవా. ఆగమ్మా, పవర్లో చెప్పాలి పదాలే, ఏదో చిన్నగా ఇజ్రాయేలు ఎందుకంటే మరి నేను కాదు. 4వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఏముంది అక్కడ? బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా ద్వితీయోపదేశకాండలో రాయబడిన మాట 6వ అధ్యాయంలో నీ హృదయంలో ఉండాలి, నీ కుమారులకు అభ్యసింప చేయాలి, నీ కనుబొమ్మల మధ్య బాసికలుగా ఉండాలి, నీ చేతులు కట్టుకోవాలి, ఇంటి గుమ్మలు కట్టుకోవాలి అని మాట్లాడుతూ కింద అంటాడు. నువ్వు నీ పిల్లతో ఏం చెప్పాలి తెలుసా? కూర్చున్నప్పుడు వాక్యమే చెప్పాలి, లేచినప్పుడు వాక్యమే చెప్పాలి, నడుస్తున్నప్పుడు వాక్యమే చెప్పాలి. ఎవరికి? మన పిల్లలకి. ఉందా మాట అమ్మా? చేతులతో ఒక మాట హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఉందా మాట? ఉందా లేదా? కూర్చున్నప్పుడు అదే చెప్పాలి, లేచినప్పుడు అదే చెప్పాలి, పడుకున్నప్పుడు కూడా సందమాం కథలు చెప్పకూడదు. పట్టుబడుదల విక్రమార్కుడు చెట్టుపైకి ఎక్కి చెట్టుపైన శవాన్ని దించి బోధ చేసుకు ఎప్పటిలాగా మౌనంగా నడవసాగినప్పుడు శవాలను బేతాళుడు విక్రమార్క చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ పెట్ట కథలు సందమాం కథలు చెప్పకూడదు. పడుకున్నప్పుడు మన బిడ్డలకు వాక్యమే చెప్పాలి, లేచినప్పుడు వాక్యమే చెప్పాలి, నడుస్తున్నప్పుడు వాక్యమే. ఇంత అద్భుతంగా దేవుడు వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. మరి ఏ తల్లి ఏ తండ్రి బిడ్డలకు అలా నేర్పుతున్నారు? ఒకసారి ఆలోచించాలి. మరి మీ బిడ్డలతో వాక్యం చదివిస్తున్నారా? మీరు వాక్యాన్ని చదువుతున్నారా? ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు వాక్యాన్ని మన బిడ్డలకి చదివింప చేయాలి. చేతులెత్తి ఒక మాట హల్లెలూయా చెప్పండి. కనుక ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎలా ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి అని గమనిస్తే మొదటగా మనం చదువుకున్నాం, స్థిరమైన మనీరు నాకు మరలా నూతనంగా పుట్టించండి అయ్యా అని. స్థిరమైన మనీరు నాకు కావాలి ప్రభు, నూతనంగా పుట్టించండి అయ్యా అని. 2, నీ ఆలోచన చొప్పున నడిపించండి అయ్యా. చేతులెత్తి స్తోత్రం చెల్లేద్దాం. 3, నీ వాక్యాన్ని నాకు బోధించండి, నీ ఉపదేశాన్ని నాకు నేర్పించండి, నీ ఉపదేశాన్ని నాకు బయలుపరచు ప్రభువా అని భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన. అదేం బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించాలి. చివరిగా ఒక్క మాట నేను మీతో పంచుకొని ఈ కార్యక్రమాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాం. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పగలుగుతారా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టి హల్లెలూయా. 139వ కీర్తన 24వ వచనం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 24వ వచనం రాయబడిన మాట చదివి సహకరించాలి. నీకు ఆయాసకరమైన మార్గము దేవా, నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము. చూడు, నిత్య మార్గములో నన్ను నడిపించయ్యా. స్తోత్రం. దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన గమనించాలి. దేవా, నాలో ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గాలు ఏమైనా ఉన్నాయేమో. క్రొత్త సంవత్సరం మీరు మాకు ఇచ్చారు, 25 అంతా గడిచిపోయింది, 26లో అడుగు పెట్టాం, 3వ రోజులో చివరి సమయంలో మనం ఉన్నాం. మరి కొద్ది గంటలో 4 రోజులు అడుగు పెట్టబోతున్నాం. స్తోత్రం. భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే, దేవా నీకు ఆయాసకరమైన మార్గాలు ఒకవేళ నా యందు ఉన్నాయేమో, సరి చేసుకుంటాను ప్రభా, నాకు బయలుపరచని ప్రభా అని. ఈ రోజున దేని బిడ్డలారా, రేపటి రోజున యేసు ప్రభు వారి శరీరం తిని ఆయన రక్తం మనం పానం చేయబోతున్నాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన శరీరం తిన రక్తం నువ్వు పానం చేయాలంటే ఆయాసకరమైన మార్గాలు ఒకవేళ నీలో ఉన్నాయేమో సరి చేసుకో. దేవునికి విరోధమైన, దేవునికి వ్యతిరేకమైన విరోధమైన స్వభావాలు ఒకవేళ నీలో ఉన్నాయేమో, నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు సరి చేసుకొని దేవునికి విరోధమైనటువంటి స్వభావాలు విడిచిపెట్టి దేని బిడ్డారు. ఆయాసకరమైన మార్గం అనగా దేవునికి వ్యతిరేకమైన, దేవునికి ఆయాసకరమైన అనుభవాలు, స్వభావాలు ఉంటే
పశ్చాత్తాపడి నన్ను క్షమించయ్యా, నా జీవితాన్ని సరి చేసుకుంటాను ప్రభువా, నాకు బయలుపరచండి అయ్యా. నేను చూసుకున్నాను, నేను బాగా చూసుకున్నప్పుడు నాకైతే ఏం కనబడలేదు. ఇప్పుడు నువ్వు చూడు ప్రభువా, నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశోధించయ్యా, నీకు వ్యతిరేకమైన కార్యాలు ఉంటే క్షమించండి ప్రభువా అని భక్తులు చేస్తున్న ప్రార్థన ఈ రాత్రి మనం కూడా చేయాలి. స్తోత్రా. మాట వల్లే కానీ, చూపు వల్లే కానీ, ఆలోచన వల్లే కానీ, తలంపుల వల్లే కానీ దేవునికి అయిష్టమైన ఆయాసకరమైనటువంటి విషయాలు ఒకవేళ ఉన్నట్లయితే పశ్చాత్తాపడి నన్ను క్షమించండి అయ్యా, సరిచేయని ప్రభు అని మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు దేని బిడ్డలారా యేసయ్య శరీరం తినడానికి, ఆయన రక్తం పానం చేయడానికి మనకి యోగ్యత మనకి లభిస్తుంది. తద్వారా ఆ యేసయ్య శరీరం తినడం వలన, ఆయన రక్తం పానం చేయటం వల్ల మనకి మన కుటుంబానికి మేలు కలుగుతుంది. స్తోత్రం. శుద్ధి లేకుండా, సరి చేసుకోకుండా, పశ్చాత్తాపం లేకుండా, మంచి మనస్సాక్షి లేకుండా ఒకళ్ళు బల్ల తీసుకుంటే ఏం పర్లేదులే, బల్లే కదా, ప్రతి నెల తీసుకుంటున్నాం కదా అని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని, ఈరోజు చాలామంది రాలా ఉపవాస ప్రార్థనకి, రేపు వస్తారు భక్తులు. అలా తీసుకోవటం వల్ల మేలే ఉండదు, అలా తీసుకోవటం వల్ల క్షేమమే ఉండదు. దేని బిడ్డారా, మళ్ళీ మనం సరి చేసుకొని పశ్చాత్తాపడాలి. అందుకని ఇక పౌలు అంటాడు కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 రాయబడిన మాట, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొని ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ప్రభు శరీరమని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటికి తిని త్రాగుచున్నాడు. అందుకనే మీలో చాలామంది బలహీనలు అయిపోతున్నారు, చాలామంది రోగులైపోతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు అన్నాడు పౌలు. యేసు ప్రభు వారి శరీరం తినటం అంటే అంత ఈజీ కాదు. ఎంతో మంచి మనస్సాక్షి కలిగి కన్నీరు విడిచి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఏ చిన్న లోపం ఉన్న దేని బట్టి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన కనికరం మన మీదకి వస్తుంది. స్తోత్ర. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లేద్దాం. అలా కాకుండా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నావా, అనాలోచన తీసుకున్నావా, అది మనకి శాపమే, అది మన కీడే. సరి చేసుకోవాలి, శుద్ధీకరించబడాలి, పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడి క్షమించని ప్రభువును కోరుకుంటే అతిక్రమాలను దాచువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరించబడతానని చెప్పి జ్ఞాని సొలొమోను పలికినట్లుగా ఈ రాత్రి చివరిగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి ఆయాసకరమైన మార్గాలు మనలో ఉన్నాయేమో పరిశీలన చేసుకొని వాటిని విడిచిపెడదాం, దేవుని కనికరం పొందుకుందాం. స్తోత్రం. అందరు లేచి నిలబడదాం. మరొక్కసారి ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. దేని బిడ్డలారా, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి. ఇప్పటివరకు అనేక సంగతులు మనం నేర్చుకున్నాం. నోరు తెరవాలి. మౌనంగా ఉంటే అది నీకు మంచిది కాదు. కన్నులమై 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 పశ్చాత్తాపడి నోరు తెరిచి, దేవుడు ఇంతవరకు అనేక సంగతులు నీతో మాట్లాడుతూ వచ్చారు. హల్లెలూయా. నువ్వెలా ప్రార్థన చేయాలో, దేని కొరకు ప్రార్థన చేయాలో ఎన్నో సంగతులు ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చారు. మౌనం అయిపోయావు. మౌనం అయిపోకూడదు. నోరు తెరిచి నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను సరిచేయ ప్రభువా, నా అతిక్రమాలు క్షమించండి అయ్యా. ఎస్, నువ్వేమని ప్రార్థన చేయాలి?
స్థిరమైన బుద్ధి నాకు దయచేయి నాయనా. అమ్మ నోరు తెరవాలి. స్థిరమైన బుద్ధి నాకు దయచేయి తండ్రి. నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించండి. ఉపదేశాన్ని బోధించండి. నీకు ఆయాసకరమైనటువంటి మార్గాలు నాలో ఉంటే క్షమించండి. మాట వల్ల, చూపు వల్ల, ఆలోచన వల్ల, తలంపుల వల్ల నీకు విరోధమైన కార్యాలు క్షమించండి ప్రభువా అని నోరు తెరిచి శుద్ధీకరించబడాలి. రేపు రోజున యేసు ప్రభు వారి శరీరం తినబోతున్నావు. అనాలోచనతో ఉండొద్దు. ఎంత మాత్రం నీకు మంచిది కాదు. తమ్ముడు, క్రొత్త సంవత్సరం చెల్లి, సహోదరులారా, నోరు తెరిచి పశ్చాత్తాపడినని సరిచేయండి. ఆయన నా లోపాలు సరిచేయి, నా విధేయతలు క్షమించండి ప్రభువా అని తీర్మానం. సరి చేసుకో. యేసయ్య శరీరాన్ని మనం తినాలి. ఆయన రక్తాన్ని మనం పానం చేయాలి. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు, అది మంచిది కాదు నీకు. దేవుని కోపము, దేవుని ఉగ్రత నీ మీదకి, నీ పిల్లల మీదకి రాకుండా ఉండాలి. పశ్చాత్తాపడి దేవుని దగ్గర జీసస్. మంచి దేవుడా, నీ పాదాలకు స్తోత్రం. ఇంతవరకు నీ ప్రజలతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలన్నీ యేసు నామములో స్థిరపరచబడునుగాక. కేవలం వాక్యం వినడం మాత్రమే కాకుండా వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించే జీవితాలు దయచేయి. మీ కృత సంవత్సరం ఎలాగా మేము నాయన ప్రార్థనా జీవితం మేము కలిగి ఉండాలో, దేని కొరకు మేము ప్రార్థనలు చేసుకోవాలో అనేక సంగతులు బోధించారు. మంచి బోధ కూడా ఈ మాటలు స్థిరపరచబడునుగాక. వినడం మాత్రమే కాకుండా వాక్యానుసారంగా జీవించే జీవితం నా మట్టుకు నాకు బిడ్డలందరూ కలిగి ఉంట కృప దయచేయి. చేరికలు వచ్చిన బిడ్డలందరినీ దీవించు, ఆశీర్వదించు. ఈ సందేశం ఆశీర్వాదకరంగా మార్చు. ఈ రాత్రంతా కాపాడు. రేపు జరిగే పునరుద్ధాన ఆరాధన కొరకు మనం సిద్ధపరిచి శరీరం తినడానికి, మీ రక్తం పానం చేయడానికి మంచి మనస్సాక్షి మాకు దయచేయము. వచ్చిన బిడ్డలందరినీ దీవించి పంపమని యేసు నామం పేరట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. అందరూ ఆమేనండి, గట్టిగా ఆమేన్. హల్లెలూయా. చెప్దామా గట్టిగా అందరూ. మీకు అందరికీ యేసు నామములో వందనాలు తెలియపరుస్తున్న అందరికీ దేని పెట్టారా.